ఎన్టీఏ ఎంతో పగడ్బందీగా నిర్వహించే నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? కూపీలాగే కొత్త ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. కోచింగ్ సెంటర్స్ తో పాటు క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఎక్స్పర్ట్ కమిటీ లింకులు బయటపడ్డాయి. లీకేజ్ ఫామ్ లో బెడిసి కొట్టి కెమిస్ట్రీ లెక్చరర్ సిబిఐకి అడ్డంగా బుక్ అయ్యాడు. నీట్ క్వశ్చన్ పేపర్ ను నీట్ గా కొట్టేశారు. దొరుకునా ఇటువంటి ఛాన్స్ అనుకుంటూ కోట్లు దండుకున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనుకున్నారు. కానీ రాజస్థాన్ లో లింక్ లాగితే మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో డొంకలు కదులుతున్నాయి. పేపర్ లీక్ మాస్టర్ మైండ్ గా ప్రొఫెసర్ పీర్ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కులకర్ణి కెమిస్ట్రీ లెక్చరర్. నీట్ క్వశ్చన్ పేపర్ తయారీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీలో ఆయన ఒక మెంబర్. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్ అయి ఉండి పేపర్ లీక్ మాఫియాతో చేతులు కలిపాడు. పూణేలోని తన ఇంట్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఆయన. సీట్ గ్యారంటీ స్కీమ్ తో దళారుల గేలం వేసి స్టూడెంట్స్ ను కులకర్ణి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేశారు. ఒప్పందం ప్రకారం నీట్ కెమిస్ట్రీ పేపర్ ను ఆ స్టూడెంట్స్ తో కులకర్ణి ప్రాక్టీస్ చేయించాడు. తనిఖీల్లో ఆయన ఇంట్లో ఓ నోట్ బుక్ దొరికింది. చెక్ చేస్తే నీట్ 2026 కెమిస్ట్రీ పేపర్ లోని ప్రశ్నలన్నీ అందులో యాజ్ ఇట్ ఈస్ గా ఉండడం గుర్తించారు సిబిఐ అధికారులు. సిబిఐ దర్యాప్తులో సంచలనాల మీద సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. బిఏఎంఎస్ స్టూడెంట్స్ ఒకరు నీట్ పేపర్ ను 10 లక్షలకు కొని 15 లక్షల చొప్పున అమ్మినట్టుగా గుర్తించారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. పక్కా ఎవిడెన్స్ ను సేకరించారు. నీట్ పేపర్ లీక్ స్కామ్ పై విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. మరోవైపు ఎన్టీఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్ యూజీ రీ ఎగ్జామ్ డేట్ ను జూన్ 21వ తేదీన ప్రకటించింది. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని ఎన్టీఏ ట్వీట్ చేసింది. జూన్ 14 కల్లా నీట్ యూజీ అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచుతున్నట్టుగా చెప్పారు ఆయన. వచ్చే ఏడాది నుంచి నీట్ ను ఆన్లైన్ లో నిర్వహిస్తామన్నారు. फिर हम एक बार विद्यार्थियों को अवसर देंगे वो किस शहर में परीक्षा देना चाहते हैं. ये विंडो खुला रहेगा कि परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है OMR शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा. अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. हाँ, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है. उसको हमने गंभीरता से लिया. రీ ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పటికీ నీట్ పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతమవుతున్నాయి. పేపర్ లీక్ చైన్ బ్రేక్ చేస్తూ అరెస్టుల పర్వాన్ని మరింత స్పీడప్ చేస్తున్నారు సిబిఐ అధికారులు. రాజస్థాన్, మహారాష్ట్ర సహా లీకేజీ లింకులు ఇంకెన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి? నాట్ ఓన్లీ నార్త్, సౌత్ లో కూడా లీకేజీ లింకులున్నాయా అని కోణంలో కూపీలాగుతున్నారు.